Hello everyone, welcome to Pharmapedia. So next మన టాపిక్ ఏంటిది ఏరోజోల్స్ తర్వాత ఉన్న టాపిక్ ఏంటిది సైజ్ రిడక్షన్. సో సైజ్ రిడక్షన్ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం అండ్ ఆ టాపిక్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సైజ్ రిడక్షన్కి అంటే ఏంటిదంటే నార్మల్గా రిడక్షన్ అంటే ఏంటిది, ఒక లార్జ్ పార్టికల్ని స్మాల్ పార్టికల్గా కన్వర్ట్ చేయడం, రెడ్యూస్ అవ్వడం అంటే హై నుంచి లో అవ్వడం లేదా పెద్ద నుంచి చిన్నగా అవ్వడం. అలా రిడక్షన్ అంటే తగ్గడం, అంతే కదా. సో సైజ్ రిడక్షన్ ఇక్కడ ఏంటిది, సైజ్ తగ్గుతుందన్నమాట. డెఫినేషన్ ఏంటిదంటే రిడక్షన్ ఆఫ్ మెటీరియల్స్ టు కోర్స్ పార్టికల్స్ ఆర్ to fine powders before formulate into a suitable dosage form. అయితే ఒక మెడికమెంట్ని మనం ఒక సూటబుల్ డోసేజ్ ఫామ్గా ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ ఏం చేస్తారు, ఆ మెటీరియల్ని దాని సైజ్ని తగ్గిస్తారనమాట టు అ కోర్స్ పౌడర్ పార్టికల్ లేదా ఫైన్ పౌడర్ లాగా, కోర్స్ పార్టికల్ లాగా లేదా ఫైన్ పౌడర్ లాగా ఆ మెటీరియల్ సైజ్ని రిడక్ట్ చేస్తారు. ఒక సూటబుల్ డోసేజ్ ఫామ్గా దాన్ని తయారు చేసే ముందు, ఫార్ములేట్ చేసే ముందు ఫస్ట్ దాన్ని సైజ్ని రెడ్యూస్ చేస్తారు. అదే సైజ్ రిడక్షన్ అంటే. సైజ్ రిడక్షన్కి ఇంకొన్ని పేర్లు ఉన్నాయి. దట్ ఈస్ కమ్యూన్యూషన్, గ్రైండింగ్, మిల్లింగ్, పల్వరైజింగ్. ఇవి అదర్ టర్మ్స్ ఆఫ్ సైజ్ రిడక్షన్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ అంటే అసలు మనకి సైజ్ రిడక్షన్ ఎందుకు, మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది, సైజ్ రిడక్షన్ ఎందుకు చేస్తాము అంటే ఇది ఇంక్రీజ్ అనే సింబల్ మొత్తం రాస్తే బోర్డులో సరిపోదని చెప్పి నేను కొంచెం ఈ వర్డ్స్ కొంచెం నేను సింబాలిక్గా చూపిస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇట్ ఇంక్రీజెస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పార్టికల్. సో సైజ్ మనకు ఒక విషయం తెలుసు కదా, ఏదన్నా పార్టికల్ది సైజ్ తగ్గే కొద్దీ దాని సర్ఫేస్ ఏరియా పెరుగుతూ ఉంటుంది, సైజ్ పెరిగే కొద్దీ దాని సర్ఫేస్ ఏరియా తగ్గుతూ ఉంటుంది, రైట్. సో సైజ్ రిడక్ట్ చేసే కొద్దీ దాని సర్ఫేస్ ఏరియా పెరుగుతూ ఉంటుంది కదా. చూడండి, ఇట్ ఇంక్రీజెస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ పార్టికల్, హెన్స్ ఇంక్రీజెస్ రేట్ ఆఫ్ డిజల్యూషన్ అంటే తెలుసు కదా. సో రేట్ ఆఫ్ డిజల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ అబ్జార్ప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అండ్ బయో అవైలబిలిటీ అండ్ థెరపటిక్ ఎఫికసీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. పార్టికల్ సైజ్ డిక్రీజ్ అవ్వడం వల్ల సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది, రేట్ ఆఫ్ డిజల్యూషన్ కూడా పెరుగుతుంది, అబ్జార్ప్షన్ పెరుగుతుంది, బయో అవైలబిలిటీ పెరుగుతుంది అండ్ థెరపటిక్ ఎఫికసీ ఆబ్వియస్గా ఇవన్నీ పెరుగుతాయి, థెరపటిక్ ఎఫికసీ కూడా పెరుగుతుంది కదా. సో ఇందుకు మెయిన్ ఆబ్జెక్టివ్ అయితే ఇది, సర్ఫేస్ ఏరియా డిక్రీజ్ అవ్వడం వల్ల ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్ ఆప్థాల్మిక్ అంటే తెలుసు కదా, మనం ఐస్కి యూస్ చేసే మెడికమెంట్. ఇన్ ఆప్థాల్మిక్, ఏరోజాల్, ఇంకా ఇన్హలేషన్ అండ్ పేరెంటరల్ ప్రిపరేషన్ వేర్ కంట్రోల్డ్ పార్టికల్ సైజెస్ రిక్వైర్డ్. సో ఇవన్నీ ఏంటిది, ఆప్థాల్మిక్, ఏరోజాల్స్, ఇన్హలేషనల్, పేరెంటరల్స్ ఇవి ఏంటివి, ఈ డ్రగ్స్ ఇవి ఉన్నాయి కదా, ఈ డోసేజ్ ఫామ్స్ని మనం డైరెక్ట్లీ మన బాడీలోకి బ్లడ్ స్ట్రీమ్లోకి మ్యాక్సిమం ఇవన్నీ డైరెక్ట్లీ మన బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతున్నాయి కదా. పేరెంటరల్ డైరెక్ట్గా బ్లడ్ స్ట్రీమ్లోకి, ఇన్హలేషన్ కూడా సేమ్, ఏరోజాల్స్ కూడా అండ్ ఆప్థాల్మిక్స్ ఇవన్నీ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో వీటికి ఒక పర్టికులర్గా ఇంత పార్టికల్ సైజ్ ఉండాలి, ఒక కంట్రోల్డ్ పార్టికల్ సైజ్ అనేది ఉండాలి అనేది మ్యాండేటరీ కదా. సో ఈ ప్రిపరేషన్స్, ఈ డోసేజ్ ఫామ్స్ని మనం తయారు చేయాలంటే మనకు ఒక పర్టికులర్ డోసేజ్ ఫామ్ అనేది కావాలి, ఒక పార్టికల్ సైజ్ అనేది కావాలన్నమాట. నాట్ ఓన్లీ ఇవి కూడా, వీటికనే కాదు, ఇప్పుడు మనం ట్యాబ్లెట్ని ప్రిపేర్ చేయాలంటే కూడా మనకు ఒక ట్యాబ్లెట్ పౌడర్ అంటే ట్యాబ్లెట్ ప్రిపేర్ చేయాలి అంటే కూడా మనకు ఒక పర్టికులర్ పార్టికల్ సైజ్ అనేది మ్యాండేటరీ. ట్యాబ్లెట్ కావచ్చు, సిరప్స్ కావచ్చు, మనం క్రీమ్స్, ఆయింట్మెంట్స్ ఏది యూస్ చేయాలన్నా ఆ డ్రగ్కి ఒక పర్టికులర్ పార్టికల్ సైజ్ అనేది ఉండాల్సిందే. సో అలా ఉంటేనే అది దానికి ఒక సూటబుల్ డోసేజ్ ఫామ్గా మనం దాన్ని తయారు చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇట్ ఫెసిలిటేట్స్ మిక్సింగ్, డ్రైయింగ్ ఎక్సెట్రా.
సో ఈ మిక్సింగ్, డ్రైయింగ్, గ్రైండింగ్ ఈ ప్రాసెస్ అంతా వీటికి సైజ్ రిడక్షన్ అవ్వడం వల్ల ఇవన్నీ ఈజీ అయిపోతాయి అన్నమాట. ఈజీగా డ్రై చేయొచ్చు, దాన్ని ఈజీగా మిక్సింగ్ చేయొచ్చు. అదంతా ఈ ప్రాసెస్లో కొన్ని ఫర్దర్ అంటే ప్రిపరేషన్ ప్రాసెస్ మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ దాని ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ సైజ్ రిడక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సైజ్ రిడక్షన్. సో ఒక మాట, బ్యాక్గ్రౌండ్ నుంచి ఏమైనా వాయిస్ వస్తుంటే మీరు అవాయిడ్ చేయండి, బికాస్ నేను మైక్ని యూజ్ చేయట్లేదు. మైక్ త్రూ మాట్లాడుతుంటే వాయిస్ అంత క్లియర్గా రావట్లేదు అంటున్నారు. సో అందుకని నేను జస్ట్ మైక్ లేకుండా మాట్లాడుతున్నాను. అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా, జస్ట్ అవాయిడ్ దెమ్, కాన్సన్ట్రేట్ ఆన్ ది క్లాస్. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సైజ్ రిడక్షన్. అయితే ఈ సైజ్ రిడక్షన్కి కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తుంటాయి అన్నమాట. సైజ్ అంటే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అంటే ఇప్పుడు సైజ్ రిడక్షన్ రెడ్యూస్ చేస్తాము, ఒక డ్రగ్ లార్జ్ డ్రగ్ని స్మాల్ డ్రగ్గా, కోర్స్ పౌడర్గా, ఫైన్ పౌడర్గా రెడ్యూస్ చేస్తాము, ఓకే. కానీ ఆ రెడ్యూస్ చేసే ప్రాసెస్లో మనకు కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ డ్రగ్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి కానీ, ఆ డ్రగ్ ఎలా ఉంటుంది దాన్ని ఇవన్నీ ఉంటాయి కదా, ఆ డ్రగ్ క్యారెక్టరిస్టిక్స్ వాటిని బట్టి ఆ సైజ్ రిడక్షన్ ప్రాసెస్ అనేది మనం కొంచెం ప్రాబ్లమాటిక్గా అవ్వచ్చు అనమాట. సో ఏంటివి ఆ ఫ్యాక్టర్స్ ఏంటివో చూద్దాం. ఫస్ట్ హార్డ్నెస్ అంటే తెలుసు కదా, హార్డ్గా ఉండడం. హార్డర్ ద మెటీరియల్, మోర్ డిఫికల్ట్ టు రెడ్యూస్ ఇట్స్ సైజ్. కరెక్టే కదా, ఆ మెటీరియల్ హార్డ్గా ఉందనుకోండి, దాన్ని సైజ్ని రెడ్యూస్ చేయడం కూడా మనకు ఒక డిఫికల్ట్ ప్రాబ్లమాటిక్గానే అవుతుంది. అండ్ టఫ్నెస్లో ఏంటిదంటే, టఫ్నెస్ కూడా ఒక ప్రాబ్లమాటిక్ వేని అనమాట. సాఫ్ట్గా ఉంటుంది, బట్ టఫ్ మెటీరియల్ క్రియేట్స్ ఎ ప్రాబ్లమ్ ఇన్ సైజ్ రిడక్షన్. సో సాఫ్ట్గా ఉన్నా కూడా ఆ టఫ్ మెటీరియల్ ఉంటుంది కదా, అది ఒక ప్రాబ్లం అవుతుందన్నమాట సైజ్ రిడక్షన్ చేయడానికి. అండ్ ఇట్స్ టఫ్నెస్ ఈజ్ రెడ్యూస్డ్ బై డిక్రీజింగ్ టెంపరేచర్. కరెక్టే. అయితే ఒక మెటీరియల్ మనకు టఫ్గా ఉంది, సాఫ్ట్గా ఉంది, బట్ దాని సైజ్ని రిడక్ట్ చేయడానికి ప్రాబ్లమాటిక్గా అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు, దాని టెంపరేచర్ని డిక్రీజ్ చేసేస్తారు. టెంపరేచర్ని డిక్రీజ్ చేసేటప్పుడు అదేంటిది, కొంచెం సాఫ్ట్గా ఉన్న పార్టికల్ కొంచెం హార్డ్గా అయిపోతుంది అనమాట. హార్డ్ మీన్స్ ఇంత హార్డ్గా కాదు, కొంచెం ఓకే బ్రేకబుల్ లాగా, అంటే సైజ్ రిడక్షన్కి మనకు కన్వీనియంట్గా ఉండేలాగా ఉండడానికి దాని టెంపరేచర్ని డిక్రీజ్ చేస్తారు. టెంపరేచర్ డిక్రీజ్ అంటే దాన్ని కొంచెం కూల్ డౌన్ చేస్తారు. అయితే సాఫ్ట్గా ఉన్న మెటీరియల్ని మనం కూల్ డౌన్ చేస్తే అది కొంచెం హార్డ్గా కన్వర్ట్ అవుతుంది కదా, సో దాన్ని బ్రేక్ చేయడం కొంచెం ఈజీ అనమాట మనకి. నెక్స్ట్ థర్డ్ ఏంటిది, స్టిక్కీనెస్లో ఏంటిది, మనకి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి, గమ్, రెజినస్ ఇవన్నీ ఈ ప్రోడక్ట్స్ అనమాట. సబ్స్టాన్సెస్ కాజ్ ప్రాబ్లమ్ ఇన్ సైజ్ రిడక్షన్. ఎస్, స్టిక్కీనెస్ వీటికే ఉంటుంది కదా, గమ్స్కి, రెజినస్ సబ్స్టాన్సెస్కి వాటికే ఉంటుంది స్టిక్కీనెస్. సో ఈ స్టిక్కీనెస్ కూడా ఒక ప్రాబ్లమే అవుతుంది సైజ్ రిడక్షన్. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ మన డైలీ లైఫ్ రొటీన్లో చెప్తాను నేను. నార్మల్గా మనం ఏదైనా మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాం అనుకోండి, కొంచెం స్టిక్కీగా ఉంటే అదేమవుతుంది, ఆ కంటైనర్ వాల్స్కి వాటికి స్టిక్ అయిపోతుంది అది. అండ్ మన ఆ బ్లేడ్స్ అవి తిరుగుతూనే ఉంటాయి, బట్ అవన్నీ కంటైనర్స్కి స్టిక్ అవ్వడం వల్ల సైజ్ రిడక్షన్ అవుతుందా, అవ్వదు. సో ఆ స్టిక్కీనెస్ మనం డిక్రీజ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఆ ప్రోడక్ట్ అంతా ఒక స్పూన్తో గ్యాదర్ చేసి ఒక దగ్గర పెట్టి కొంచెం వాటర్ పోస్తాం, అప్పుడు మనం గ్రైండ్ చేస్తాం. అప్పుడు ఏంటిది, అది మొత్తం ఒక సాఫ్ట్ డఫ్ లాగా, అంటే ఫైన్ పార్టికల్స్ లాగా మనకు సైజ్ రిడక్ట్ అయిపోతుంది కదా మన నార్మల్గా మన డైలీ లైఫ్లో మనం చేసే దాంట్లో. సో అలాగే ఇది కూడా అంతే అనమాట. స్టిక్కీనెస్ ఈ గమ్స్, ఈ రెజినస్ సబ్స్టాన్సెస్ ఏమవుతాయంటే, కంటైనర్ ఉంటుంది కదా, దేంట్లో అయితే అవి మిక్సీ అంటే సైజ్ రిడక్షన్ చేస్తారో వాటికి వాల్స్కి స్టిక్ అయిపోతుంది అనమాట. సో అదొక ప్రాబ్లం. సో వాటికి కూడా ఒక వేస్ ఉంటాయి సైజ్ రిడక్షన్ చేయడానికి, బట్ ఇక్కడ ఇదొక ప్రాబ్లం, ఇదొక ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ అనమాట. నెక్స్ట్ మాయిశ్చర్ కంటెంట్. ఎస్, మాయిశ్చర్ కంటెంట్ కూడా ఒక ప్రాబ్లమే. ఎందుకంటే ఇప్పుడు లెస్ దెన్ 5% మాయిశ్చర్ ఉందనుకోండి, అంటే తక్కువ మాయిశ్చర్ ఉంటే మనం డ్రై గ్రైండింగ్ చూస్ చేసుకొని సైజ్ రిడక్ట్ చేయొచ్చు. అండ్ గ్రేటర్ దెన్ 50 ఉంటే వెట్ గ్రైండింగ్ యూస్ చేసి సైజ్ని రిడక్ట్ చేయొచ్చు. బట్ ఈ మాయిశ్చర్ కంటెంట్ ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఉందనుకోండి, సైజ్ రిడక్షన్ చేయడానికి కూడా ప్రాబ్లమాటిక్గానే అవుతుందన్నమాట. సో మెయిన్గా అయితే మనకు ఈ 4 ఉన్నాయి, హార్డ్నెస్, టఫ్నెస్, స్టిక్కీనెస్ అండ్ మాయిశ్చర్ కంటెంట్. ఈ 4 మనకు మేజర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆఫ్ సైజ్ రిడక్షన్.
సో ఇంతటికి ఈ వీడియో అయితే అయిపోయింది. ఐ హోప్ మీకు మొత్తం టాపిక్ అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి, ఫాలో అవుతూనే ఉండండి ఫార్మాపీడియా ఛానల్ని. థ్యాంక్ యూ.